వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా నిత్య కైంకర్యాలు, ఉత్సవాది కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. స్వామివారిని దర్శించి భక్తులు ఎంతో పారవశ్యంతో స్వామివారి యొక్క దివ్య నామాన్ని జపిస్తూ ఉంటారు, స్మరిస్తూ ఉంటారు. ద్వారకా తిరుమల క్షేత్రంలో ఒక విశేషం ఉంది. అదేమిటంటే చాలామంది తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి మొక్కుంటారు. ఏదో కష్టాలు వచ్చాయని, లేకపోతే ఆపదలు కలిగాయని, లేకపోతే వ్యాధుల వల్ల బాధపడుతున్నామని, సరిగ్గా ఉద్యోగాలు రావటం లేదని, దరిద్రంతో బాధపడుతున్నామని, అనేక అప్పులు ఉన్నాయని, శత్రుబాధ ఉందని, ఈ రకంగా ఆ స్వామివారికి భక్తులు ఎంతోమంది మొరలిడుతూ ఉంటారు, మొక్కుకుంటూ ఉంటారు. అయితే ఆ మొక్కులు చెల్లించటానికి తిరుమలకు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. అటువంటి వారందరూ ఈ ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి, ఓ స్వామి, తిరుమలకు మేము వెళ్ళలేకపోయాము, ఇదిగో నీ సన్నిధి యందు మొక్కులు చెల్లిస్తున్నాము అని చెప్పి గనక మొక్కులు చెల్లించినట్లయితే ఆ తిరుమల కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి వారు, ఈ ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఇద్దరూ సంతసిస్తారు అని మనకి ఇక్కడ పురాణ వచనం. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం కూడా మనం గమనించాలి. అదేమిటంటే ఈ ద్వారకా తిరుమలలో మనం గనక ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కు ఇక్కడే తీర్చాలి. తిరుమలలో మొక్కు ద్వారకా తిరుమలలో చెల్లిస్తున్నాం కాబట్టి ఇక్కడ మొక్కున్న మొక్కు తిరుమల కొండ మీద చెల్లిస్తా ఉంటే కుదరదు. ఇక్కడ మొక్కు ఇక్కడే తీర్చాలి. అటువంటి విచిత్రమైనగా మనకి కనిపించేటువంటి ఒక ఆపద మొక్కుల వాడ యొక్క కథ మనకి ద్వారకా తిరుమలలో కనిపిస్తూ ఉంది. చూడండి స్వామివారి యొక్క దివ్యమైన వైభవం. ఈరోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిగా వివాహ మండపం ఏదైతే ఉందో అందులో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ స్వామివారు వేంచేసి ఉన్నారు. చక్కనైనటువంటి పరిమళభరితమైనటువంటి పుష్పమాలికలతో, దివ్యమైనటువంటి ఆభరణాలతో, మణులతో పొదగబడినటువంటి కిరీటంతో, కస్తూరి నామంతో స్వామివారు కళ్యాణ వేదిక మీద అధివసించి సమస్త భక్తులందరినీ కాపాడేటువంటి దృశ్యాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాం. దివ్య తిరునామాలతో, చిత్ర విచిత్రమైనటువంటి పుష్పమాలిక అలంకరణలతో, పద్మావతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైన చిత్రాలతో ఉత్సవమూర్తులుగా శ్రీదేవి భూదేవి సైతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై అర్చక స్వాములు ఈ వివాహ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉండగా సమస్తమైన భక్తులందరూ ఆనందంతో వీక్షిస్తూ ఉండగా లీలామాత్రంగా స్వామివారు ఈ కళ్యాణాన్ని అవధరించేటువంటి శుభ సన్నివేశం ఇది. దివ్యమైన వైఖానస ఆగమశాస్త్ర క్షేత్రాలలో ద్వారకా తిరుమల కూడా ప్రఖ్యాతిని పొందింది. స్వామివారికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, నక్షత్రోత్సవాలు, మాసోత్సవాలు, అయనోత్సవాలు, సంవత్సరోత్సవాలు ఇవన్నీ చక్కగా వైదిక విధానంగా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారికి ఇక్కడ అర్చక స్వాములు ఎంతో భక్తితో నిష్ఠతో స్వామివారికి అర్చనలు చేసి ఆ ఫలాన్నంతా లోకానికి అందచేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైన ద్వారకా తిరుమల క్షేత్రంలో ఈరోజు అత్యంత వైభవంగా తూర్పు రాజగోపురం దగ్గర చక్కగా వేదికను ఏర్పాటు చేసి అందులో స్వామివార్ల యొక్క ఉత్సవ మూర్తులను వేంచేవి చేసి కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు, దేవస్థానం యొక్క అధికారులు, వంశపారంపర్య ధర్మకర్తలు, ఇతర రాజకీయ ప్రముఖులు, విద్వాంసులు, అధికారులు, అనధికారులు, భక్తులు అందరూ కలిసి స్వామివారికి
కళ్యాణ కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా మనమందరం ద్వారకా తిరుమలకు వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించలేకపోయినా దూరదర్శన సప్తగిరి ఛానల్ ద్వారా మనమందరం మన ఇళ్లలోనే ఉంటూ చక్కగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి ప్రత్యక్షంగా స్వామివారి దగ్గర కూర్చుని ఈ కళ్యాణం చూస్తున్న భక్తులు ఎటువంటి ఫలాన్ని పొందుతున్నారో అటువంటి ఫలాన్ని మనం ఇళ్లల్లో కూర్చుని పొందేటువంటి మహద్భాగ్యం ఈనాడు మనకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల టీవీల వల్ల మనకందరికీ లభ్యమవుతుంది. సుందర రక్షించి జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉందాము. అస్తు